యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ప్రపంచమంతా ఈరోజు గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. గుడ్ ఫ్రైడే అనగానే కొందరికి దుఃఖం, బాధ, కన్నీరు, వేదన. ఈ పాటికి చర్చిల్లో చాలామంది ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. యేసుప్రభు గురించి తలుచుకుంటూ, యేసుప్రభు మాటను తలుచుకుంటూ దుఃఖాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ ఒక్కరోజు ఏడిస్తే సరిపోద్దా? సంవత్సరంలో ఒక్కసారి ఏడిస్తే సరిపోద్దా? సంవత్సరంలో ఒక్కసారి గుడ్ ఫ్రైడే అని గురించి తలుచుకుంటే సరిపోతుందా? బైబిల్ అలా బోధించలేదు. కాకపోతే ఆచారం ఎలా అయిపోయిందంటే గుడ్ ఫ్రైడే రోజున చాలామంది ఏడాలి, ఏడుస్తారు, తలుచుకుని ఏడుస్తారు. తర్వాత రోజు వరకు కూడా అక్కర్లేదు. చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ బాధ, దుఃఖం పోద్ది. అంటే ఏంటది? తాత్కాలికంగా ఉన్న భావోద్రేకం అవి, ఏడుపు అనేది. ప్రతిరోజు ఆ సిలువ గురించి మనం ధ్యానించాలి. ప్రతిరోజు ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించుకోవాలి. ప్రతిరోజు మొదటిగా ఒక వచనాన్ని మనం తీస్తాను. మీరు సాధ్యమైనంత వరకు తీయపోయినా పర్వాలేదు. ఈరోజు వచనాలు ఎక్కువ ఉంటాయి, మీరు వినడానికి ప్రయత్నించండి. నేను చరిత్ర ఏం జరిగిందో మొత్తం అంత విషయాలు ఎలా జరిగిందో, అసలు యేసుప్రభు ఎలా అనుభవించి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడో అవన్నీ అనుభవపూర్వకంగా కొన్ని మాటలు మీకు చెప్తూ ఉంటాను. తీయలేకపోతే తీయద్దు, తీసి మరి మీ దృష్టి పోతుంది. నేను కొన్ని విషయాలు మీకు చెప్తూ ఉంటాను. ఆ వచనాల్లోంచి ఏం జరిగిందో మీరు ఊహించుకోవడానికి ప్రారంభించండి. మొదటి కొరింథీ పత్రిక వస్తుంది. మొదటి కొరింథీ పత్రిక తన మైక్లో చదువుతుంది, మీరు వినండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, 18వ మాట చదువు. 18వ మాట. సిలువను గురించిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనముగాను, అది వెర్రితనంగా ఉందంట. రక్షించబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి. సిలువని గురించిన వార్త అంట నశిస్తున్న వారికి అది వెర్రితనంగా ఉందంట. వెర్రితనంగా ఎవరికి? నశిస్తున్న వారికి అది వెర్రితనం. కానీ మనకేంటంటే అది దేవుని యొక్క శక్తి అంటారు. ఏది వార్త? యేసు ప్రభు సిలువలో చనిపోతున్నారు అనే వార్త కొందరికేమో వెర్రితనంగా ఉంది, కొందరికేమో అది శక్తి అంట. మా ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ దగ్గర పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎరా అబ్బాయిలు స్కూల్కి వెళ్ళలేదా అన్నా అంటే, హాలిడే అన్నయ్య, సెలవు ఈరోజు మాకు అన్నాడు. ఎందుకు హాలిడే అన్న? గుడ్ ఫ్రైడే అన్నయ్య, మాకు గుడ్ ఫ్రైడే అన్నాడు. వాళ్ళందరిని ఆపి, ఏంట్రా గుడ్ ఫ్రైడే అంటే అని అడిగాను. వాడు చూశాడు, ఏమో గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడే సెలవు ఇస్తారు అంతే అన్నాడు. ఇంకోడు అన్నాడు, క్రిస్టియన్స్దిరా, అదేదో అవుతుంది క్రిస్టియన్స్ది అన్నాడు. ఇంకోడు వచ్చి, ఇంకెవరికి తెలియదా అంటే ఇంకోడు వచ్చి అన్నాడు, యేసుప్రభు బర్త్డే అన్నయ్య, గుడ్ ఫ్రైడే అంటే యేసుప్రభు బర్త్డే జరుపుకుంటారు అన్నాడు. ఈ లోపల ఇంకోడు వచ్చి, కాదురా, ఇలా ప్లస్ లాగా ఒక చెక్క ఉంటుంది, ఆ చెక్క మీద యేసుప్రభుని చంపారని ఇంకోటి అన్నాడు. ఇప్పుడు ఆ లోకంలో ఉన్న పిల్లలకి గుడ్ ఫ్రైడే అంటే ఏంటో తెలీదు. దేంట్రా అంటే ఆడుకోవడానికే. ఎందుకురా అంటే సెలవు ఇస్తారు, ఆడుకోవాలి అంతే, అంతవరకే తెలుసు. నశించిపోతున్న వారికి సిలువని గురించి వార్త వెర్రితనము. బయట వాళ్ళ గురించి వదిలేయండి, క్రైస్తవులైన మనకి ఎంతమంది తెలిసింది? ఈ రోజు ఒక ప్రాముఖ్యత ఎంతమంది తెలిసింది? ఈ గోటిక్ర సంఘంలో ఉన్న క్రైస్తవులకి ఎంతమందికి తెలిసింది? ఆ విలువ తెలిసిందా? యేసు ప్రభు ఆ సిలువ మీద చనిపోయాడు అనే విలువ ఈ గోటిక్ర సంఘంలో ఉన్న క్రైస్తవులకు తెలిసిందా? తెలుసుంటే ఇక్కడ ఉండేవారు. నశించిపోతున్న వారికి అది వెర్రితనం అన్నాడు. కనీసం ఈరోజు ఆరాధన, యేసు చేసిన త్యాగము ఎందుకు లేదు? వెర్రితనంగా ఉంటుంది. బైబిల్లోంచి కొన్ని సందర్భాలు మనం విని చరిత్ర ముందు తెలుసుకోవాలి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ చరిత్ర మనకి గుర్తుండాలి. ప్రభు చేసిన త్యాగం ఏంటో మనకు గుర్తుండాలి. బైబిల్ అనే పుస్తకం మనకి ఏదైతే ఇవ్వబడిందో, దేవుని నోటి నుంచి మాట్లాడిన మాటలు అక్షర రూపంగా బైబిల్ అనే పుస్తక రూపంలో అచ్చు వేయబడింది. ఆయన ఏదైతే మాట్లాడో అదే అక్షరాలు బైబిల్లో ఉంటాయి. దేవుడు ఏదైతే మనుషులతో మాట్లాడాలని ఆశపడ్డాడో అదే అక్షరాలు పుస్తక రూపంలో ఉంటాయి బైబిల్ ఆధారంగా. మనందరికీ తెలుసు,
2 భాగాలుగా విడతీస్తారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత, యేసు ప్రభు వారు పుట్టిన ముందు, యేసు ప్రభు పుట్టిన తర్వాత అన్ని 2 భాగాలుగా విడతీస్తారు. యేసు ప్రభుకు ముందు ఒక చరిత్ర, యేసు ప్రభుకి తర్వాత ఒక చరిత్ర. ప్రపంచం మొత్తం ఇదే ప్రామాణికంగా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఏ విషయాలైతే బైబిల్లో లెక్కించబడ్డాయో, రాయబడ్డాయో, ఈ బైబిల్లో రాయబడిన విషయాలు రుజువు అయినట్టు చారిత్రకంగా ఇంక ఏ గ్రంథాలు రుజువు కాలేకపోయాయి, నిలబడలేకపోయాయి. బైబిల్లో రాసిన ప్రతి విషయము చారిత్రకంగా రుజువు కాబడదు. అందుకు ప్రామాణికం ఏం తీసుకున్నారంటే, యేసు ప్రభుకి ముందు, యేసు ప్రభుకి తర్వాత అనేది 2 భాగాలుగా ఈ కాలాన్ని విభజించినప్పుడు చేస్తారు. ప్రామాణికంగా ఇది తీసుకుంటారు. అంటే యేసు ప్రభుకు ముందు ఒక చరిత్ర ఉంది, యేసు ప్రభు తర్వాత ఒక చరిత్ర ఉంది. యేసు ప్రభుకి ముందు ఉన్న చరిత్ర తండ్రి అయిన దేవుడు నడిపించిన చరిత్ర, యేసు ప్రభు తర్వాత నడిపించిన చరిత్ర యేసు ప్రభు నడిపించిన చరిత్ర. ఈ రెండింటిని కాలాల కింద విభజిస్తూ ఉంటారు. బైబిల్లో మనం గమనిస్తే దేవుడు ఈ లోకాన్ని నోటి మాటతో మొత్తం తయారు చేశాడు. ఆకాశాన్ని, సూర్యుడిని, వెలుతురిని, ఈ భూమి మీద ఉన్న ప్రతి వాటిని తన నోటి మాటతోనే తయారు చేశాడు. మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నోటి మాటని వాడలేదు. మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆయన చేతులను వాడాడు. చేతులను వాడి మనిషి ఎలాగ ఉండాలో, మనిషి తన రూపంలోనే, దేవుడి రూపంలోనే, దేవుని పోలికలోనే ఉండాలని ఆశపడి మనుషులు మాత్రం చేతులతో తయారు చేశాడు. చేతులతో తయారు చేసిన మనిషిని చాలా దేవుడు ఇష్టపడ్డాడు. ఈ లోకంలో ఉన్న వాటిని ఇష్టపడలే కానీ, ప్రేమించలే కానీ, మనుషులు మాత్రం చాలా ఇష్టంగా ప్రేమించి దేవుడు ఈ మనుషుల్ని తయారు చేస్తున్నాడు. ఆయన పోలికలోని తయారు చేస్తున్నాడు. ఆయన పోలికలో తయారు చేస్తున్న మనుషుల్ని దేవుడికి వ్యతిరేకంగా తయారవ్వడం ప్రారంభించారు. దేవుడికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించాడు. దేవుడికే ఎదురు తిరగడం ప్రారంభించాడు. దేవునికే మోసం చేయడం ప్రారంభించాడు. అక్కడి నుంచి దేవునికి మనిషి సంబంధం తగ్గిపోయినప్పుడు, కట్ అయిపోయినప్పుడు, దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే, దేవునికి మనిషికి సంబంధం తెగిపోయింది కాబట్టి దేవునికి మనిషికి సంబంధం కలపాలి. ఇదే దృక్పథం ఉండేది. దేవుడు ఇప్పుడు మన చర్చికి ఎందుకు వస్తున్నామో అని ఒక మాట ఎందుకని ఎప్పుడైనా అడిగితే, వెళ్ళాలి కాబట్టి, వాక్యం వినాలి కాబట్టి, ప్రార్థన చేసుకోవాలి కాబట్టి, దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి, దేవుని దృష్టి అది ఉండదు. దేవునికి మనుషులు ఎందుకు రావాలంటే సంబంధం కలిసి ఉండాలి, నా పిల్లలు నాతో ఉండాలి, నా మాట వినాలి, ఇది తప్ప ఇంకో కోణం ఉండదు. ఏ సంబంధం అయితే తెగిపోయిందో ఆ సంబంధాన్ని కలపాలంటే మనుషులకి మధ్యన, దేవునికి మధ్యన ఏదైతే పాపం ఉందో పాపం పోవాలి. ఈ పాపం పోయినప్పుడే మనిషికి దేవునికి సంబంధం కలుస్తుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అయి ఉన్నాడు. పరిశుద్ధతకి పాపానికి పొంతన కుదరదు. ఆ పొంతన కుదరాలంటే మనిషిలో ఉన్న పాపం పోవాలి. ఆ పాపము పోవాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ఈ రోజుల్లో కూడా చాలా చూస్తుంటాం మనం. పశువుని బలి ఇస్తూ ఉంటారు. పశు బలిలు ఇస్తారు. నా చిన్నప్పుడు కూడాను మా ఇంటిలో ఒక మేకను తెచ్చారు. మా నాన్నగారు తెప్పించి కొని తెచ్చారు. దసరా వస్తున్న ఒక 3 నెలల ముందు నాకు చాలా ఆనందం వేసింది మేకను చూసుకోవడమే. దాన్ని పెంచుకోవచ్చు, దాంతో ఉండొచ్చు. కుక్కను కొనమంటే కొనలేదు, కనీసం మేక అయినా వచ్చిందా నాకు ఆనందం. ఆ మేకని ఆ 3 నెలలు మా ఇంట్లో పనుడు మేపుతానే ఉన్నాడు. నాకు దగ్గర అయిపోయింది. మేక బాగా అలవాటైపోయింది. ఆ దసరా రోజున వచ్చింది. దాన్ని కట్టి పసుపు, కుంకుమ తీసుకుని, నిమ్మకాయలు, మాలన్నీ రెడీ చేసి, దానికి కావాల్సిన ఆహారం రెడీ చేసి రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. మా నాన్న పనిచేసే రైల్వే ట్రాక్ కాబట్టి ఆ ట్రాక్ దగ్గర దాన్ని తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే బలి ఇవ్వడానికి అన్నారు. బల అంటే అన్నాను. నేను ఇంక గోడ మీద బలు అనుకుంటాను. బలి అంటే అప్పటికే బల అంటే దీన్ని చంపేస్తారు అన్నారు. ఎందుకు అన్నాను. అంటే చంపాలి అంతే, మొక్కుబడి ఇది అని. దేనికి అన్నాను. చంపొద్దు అన్నా ఊరుకోలేదు, ఆగలేదు. ఏంటి ఆ బలి అని అడిగాను. ఏంటి అవుతుంది అంటే, ఆ మేకని చంపితే, ఆ మేక రక్తం వంపితే మన ఇంటి మీద, మన కుటుంబం మీద ఉన్న దోషము పోతుంది, మన మీద ఉన్న పాపము పోతుంది. ఆ రక్తం చిందిస్తే, మేక రక్తం చిందిస్తే పోతుంది. ఇది మా నాన్నగారు చెప్పిన కథ. ఒప్పుకోలేదు నేను. కష్టం అనిపించింది. తీసుకెళ్ళిపోయారు. వద్దు అని ఏడుస్తున్న ఆ మేకను తీసుకెళ్ళిపోయారు. రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళారు. ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు పోతురాజు. ఆ ఊరిలో ఉండేవాడు. ఆ పోతురాజు అనే అతను వచ్చి ఆంధ్రా వాడు, అక్కడ సెటిల్ అయ్యాడు. కేవలం ఈ మేకలు, గొర్రెల్లో, ఆవుల్ని నరుకుతాడు. ఒక్కొక్క దెబ్బ, రెండో దెబ్బ ఉండదు. పెద్ద కత్తులు ఇంట్లో పెట్టేవాడు. ఆ టైంలో పిలిచేవారు అతన్ని. ఎక్కడి నుంచో తాగిసి వచ్చేవాడు. ఊగి మేక
తల ఇలా పెడితే తోడేసి కడితే కొందరు వెనక కాళ్ళు లాగితే ఒక్క దెబ్బలో ఎగిరి కొట్టేవాడు మేక తలని. ఆ మేక తల అలా పడిపోతే ఆ రక్తం అటు ఇటు చిందుతూ ఉంటే అప్పుడు అనేవారు బలి ఎక్కించాం కాబట్టి మన మీద ఉన్న పాపము దోషము పోయింది అని వారు నమ్మేవారు. వాస్తవానికి ఇది హైందవ గ్రంథాల్లోంచి వచ్చిన విషయాలు కాదు, ఇవన్నీ బైబిల్లోంచి పాత నిబంధన గ్రంథాల్లోంచి వచ్చినవే. బలి అర్పించడం, పాపానికి బలి అర్పించడం అనేది పాత నిబంధన కాలంలో పాత నిబంధన నుంచి బైబిల్లోంచి వచ్చిన ఆచారాలే అటు ఇటు వెళ్ళాయి. అయితే యేసు ప్రభు తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, మనిషి పాపము పోవాలి అంటే, మనిషి దోషము పోవాలంటే పశు బలి కాదు, ఏమి తెలియని పశువు కాదు. ఆ రక్తం పరిశుద్ధమైన ఉండాలి, ఆ రక్తం నీతిగా ఉండాలి. ఆ నీతి కలిగిన రక్తం చిందిస్తేనే మనిషికి ఉన్న పాపము దోషం పోతుంది. అది పోకుండా దేవుడు మనుషులకి దగ్గర అవ్వలేడు. ఇది ప్రభు ఒక ఆలోచన. భూమి అంతా ఎతికాడు, ఒక్కడు కూడా పరిశుద్ధి కనపడలేదు. ఇంకో మార్గం లేక దేవుడే మనిషి రూపం తీసుకొని, ఈ విషయాలు దేవుడే మనిషి రూపం తీసుకుని ఈ భూమి మీదకి యేసు ప్రభు రూపంలోకి వచ్చాడు. ఎందుకంటే మనుషుల్లో అప్పటికే పాపం నిండిపోయి ఉంది. ఆ పాపము పోవాలంటే ఒక పరిశుద్ధంగా ఉన్న రక్తము చిందించబడాలి, బలి అర్పించబడాలి. బలి అర్పిస్తేనే దేవునికి మనిషికి సంబంధం మరలా కుదురుతుంది. అది కుదరకుండా ఆ పాపం ఎవరైతే లేకుండా ఉంటారో వారు చూసిన తర్వాత ఏ ఒక్కరు లేకపోతే ప్రభువే, తండ్రి దేవుడే ఈ భూమి మీదకి దేవుని రూపంలో రావడం జరుగుతుంది. ఇది పాత నిబంధన అయిన యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ మాట. ఏలయనగా మనకు శిశువు పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహిస్తాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన యొక్క భుజం మీద రాజ్యం ఒక భారము ఉంటాది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన పేరు గురించి బిరుదు గురించి చెప్తాడు. ఈ విషయం యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడని యేసు ప్రభు పుట్టక ముందే చరిత్ర చెప్పింది. యేసు ప్రభు వారి భూమి మీదకి రాకముందే బైబిల్లో లెక్కించబడి ఉంది. ఒక శిశువు పుడతాడు, రాజ్యభారము ఆయన మీద ఉంటుంది అనే విషయాన్ని పాత నిబంధన అంటే క్రీస్తు రాకముందే ఆ విషయాన్ని వెల్లడిపరిచిన దేవుడు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తున్నాడో ఆయన గురి ఒకటే. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మన పిల్లల పట్ల ఒక గురి ఉంటుంది. ఏంటంటే వారు బాగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి వివాహం జరగాలి, మంచి అమ్మాయి రావాలి, మంచి అబ్బాయి రావాలి. మనకున్న గురి ఏంటి అంటే మంచి 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 జరగాలి అని. ఇప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఏం ఊహించి పంపించుంటాడు? మనకు పుట్టిన కుమార్తెలకి అంత మంచి జరగాలని ఆశపడతాం. దేవుడు ఈ భూమి మీద పంపించిన తర్వాత, ఆయన కుమారుని పంపించిన తర్వాత ఆయన ఏం ఊహించుంటాడు, ఏం ఆలోచించుంటాడు? నా కొడుకు కూడా ఈ భూమి మీదకి వెళ్తున్నాడు, ఆయన కూడా అంత మంచిగా జరగాలి, ఆయన కూడా మంచిగా వర్ధిల్లాలి, ఇలా అనుకున్నాడా? అలా అనుకోలేదు, ఇంకోలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆయన పుట్టుక ఏంటి? ప్రారంభం నుంచి ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఇప్పుడు చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది, కొన్ని విషయాలు వివరంగా మాట్లాడుతూ ఉంటాను, వినండి. ఆ విషయాల్ని ఊహించడానికి ప్రయత్నించండి. ఎవరికైనా కుమార్తె పుడితే ఆ బాగుండాలి అని కోరుకుంటారు. ఈరోజు యేసు ప్రభు సిలువ మీద ఎక్కిన రోజుగా భావిస్తారు, సిలువుగా ఎక్కించిన భావం. గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. శుభ శుక్రవారము, మంచి ఫ్రైడే, మంచి శుక్రవారం, మంచి. సాధారణంగా మంచి ఎప్పుడు అంటారు? మంచి అవుతూనే జరుగుతారు. ఎవరైనా వ్యక్తి చనిపోతే మంచి అంటారా? ఎవరైనా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే మంచి అంటారా? ఈరోజు మంచిదైందండి, మీకు మంచిగా జరిగిందండి, మంచి అంటారా? అయ్యో అంటారు. అయ్యో ఇలా జరిగిందా, అలా జరిగిందా అని దుఃఖపడతారు. మరి యేసు ప్రభు చనిపోతే మంచి ఎందుకు అయ్యింది? యేసు ప్రభు చనిపోవడం వల్ల మంచి ఎందుకు అంటున్నారు? యేసు ప్రభు సిలువెక్కితే మంచి ఎందుకు అంటున్నారు? అయ్యో అనాలి కదా, దుఃఖపడాలి కదా. ఆ దుఃఖం లేకుండా మంచి, గుడ్ ఫ్రైడే, మంచి జరిగింది అని ఎందుకు అంటున్నారు? యేసు ప్రభు మంచి చేశాడు కాబట్టి. ఏంటా మంచి? ఎలాంటి మంచి? తండ్రి ఆయన కుమారుని పంపించిన తర్వాత ఏ ఉద్దేశంతో ఆలోచించాడో
కొన్ని విషయాలు మనం శ్రద్ధగా విందాం, ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఆయన పుట్టుక గురించి మాట్లాడదాం. ఆయన పుట్టుక ఒక అద్భుతం. మనుషులు కలయిక లేకుండా పుట్టాడు. ఆడవ మగ కలయిక లేకుండా, ఆడమగ కలయిక లేకుండా పిల్లలు పుట్టరు. కానీ ఆడ మగ కలయిక లేకుండా ఒక అద్భుతమైన పుట్టుక. ఏం పుట్టుక అంటే, దేవుడు ఒక కన్యను చూసి, పాపం కొంచెం తక్కువ ఉన్న స్త్రీని చూసి, ఆ స్త్రీలో గర్భంలో పరిశుద్ధాత్మ వలన, మనుషుల కలయిక వల్ల కాదు, పరిశుద్ధాత్మ వలన ఆమెకి గర్భం ధరించిందండి. యేసు తల్లి పెళ్ళి కాక ముందు మగవారి కలయిక లేకుండా పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల గర్భం ధరించింది. ఇది యేసు ప్రభు పుట్టిక. ఇప్పుడు ఆలోచిద్దాం. పెళ్ళి కాకుండా ఒక స్త్రీ గర్భవతి అవుతే ఏమని పిలుస్తారు? పనికి మాలిది కాలు జారింది, ఇది మా కుటుంబంలో చెడ పుట్టింది, ఇది తిడతారా పొగుడతారా? వేలెత్తి చూపించరా? యేసు ప్రభు పుట్టికే వేలెట్టి చూపించే రకంగా ఉంది. ఎవరైనా మంచి కుటుంబంలో పుట్టాలని ఆశపడతారా? పేద కుటుంబం, తిండి తెప్పలు లేని కుటుంబంలో పుట్టాలని ఆశపడతారా? ఇప్పుడు పేదోడు ఉన్నాడు అనుకుందాం, పేదోడు ఆడు డబ్బు ఉన్నవాడు చూసి, నేను ఇంట్లో పుట్టినా బాగున్నా, వాళ్ళ ఇంట్లో పుట్టినా బాగున్నా, బోల్ డబ్బు ఉంది, మాకేమీ లేదు, దుఃఖాలు ఉంటాయి కొందరికి. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిక ప్రారంభంలోంచి వేలెట్టి చూపించే పరిచయలోకి. రెండోది ఏంటంటే, ఆయన ఎంచుకున్న ప్రాంతం నజరేత్ అంటారు. నజరైనడు యేసు అంటారు కదా, నజరేత్. ఈ నజరేత్కు ఉన్న చరిత్ర ఏంటంటే, స్టువర్ట్పురం అనే ఊరు పేరు విన్నారో మీరు వినలో తెలియదు, కానీ స్టువర్ట్పురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు ఎవరైనా ఎత్తారంటే, ఆంధ్రాలో ఉంటుంది, ఎవరైనా ఎత్తారంటే వణికిపోతారు, భయపడిపోతారు. అమ్మో స్టువర్ట్పురమా అంటారు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ దొంగలే, అందరూ దోపిడి దొంగలే, మామూలు వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ఊరు దొంగల ఊరే. కుటుంబాలంతా జాతంతా దొంగతనాలు చేసే జాతే. బయలుదేరి వెళ్తాయి, వేరే ఊర్లు వెళ్ళి అక్కడ దోపిడీ చేసుకుని సామాన్లన్నీ దోపిడీ చేసుకుని వచ్చి వేరే ప్రాంతాలకు అమ్ముతూ ఉంటారు. ఆ స్టువర్ట్పురం అనే ప్రాంతంలో ఏ వ్యక్తి అయినా మా ఊరు స్టువర్ట్పురం ఉన్నట్టు ఆ వ్యక్తి భయపడి తిరాల్సిందే. ఎందుకంటే ఆ ఊరు వచ్చే వ్యక్తి ఖచ్చితంగా దొంగ. ఆ ఊరిలో కొన్నాళ్ళ క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, ఒక గజ దొంగ యేసు ప్రభువుని నమ్ముకుని పరిచర్య ప్రారంభించి ఆ ఊరిని మార్చాడు. ఈ చరిత్రలోకి ఎక్కింది. ఏ స్టువర్ట్పురం అయితే జనాలు వేలు చూపించేవారో, దొంగలు ఉండే ఊరు అని చెప్పించారో, ఆ ఊరిలో ఒక గజ దొంగ నమ్ముకుని, ప్రభువుని నమ్ముకుని దేవుని సేవ ప్రారంభించి ఆ దొంగలందరినీ మార్చాడు. ఈ చరిత్రలోకి ఎక్కింది. అలాగా యేసు ప్రభు పుట్టిన ఊరు నజరేత్. ఇది ఎలాంటి ఊరు అంటే, వ్యభిచారులు ఉండే ఊరు, వ్యభిచారులు ఉండే స్థలం, వ్యభిచారులు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎంచుకున్నాడు. మంచి ప్రాంతమా చెడ్డ ప్రాంతం అంటారా? పుట్టుకేమో భార్యాభర్తలు లేకుండా పుట్టాడు. ఎంపిక ఏమో పుట్టిన ప్రాంతం ఏమో నజరేత్ అని వేలు పెట్టి చిచ్చి అక్కడోలా అంటరానోలా తక్కువ కులపు జాతి. అక్కడి నుంచి యేసు ప్రభు ప్రయాణం మొదలైంది. పుట్టుక విషయంలో తిట్లు, ప్రాంతం విషయంలో తిట్లు. ఇంకా ముందుకు వస్తాను. యేసు ప్రభు వారు పెద్దగా అవుతుండగా కొంచెం వయసు వచ్చిన తర్వాత తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే పెద్ద కొడుకు మీదకి వస్తుందా, చిన్నోళ్ళ మీదకి వస్తుందా బాధ్యత? పెద్ద కొడుకు మీద. ఇప్పుడు యేసు ప్రభుకి నలుగురు తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఇంక 2 ఆడపిల్లలు. ఈ కుటుంబం భారం అంతా ఆయన పడింది. వయసు లేదు కానీ పడింది. వచ్చింది దేవుడు పంపితే, ప్రభు పంపితే వచ్చినోడు. ఆ దేవుడు పంపితే వచ్చిన వ్యక్తి ఎంపికలోనే ప్రాబ్లమే ఉంది. ఏ తల్లి కడుపుతో పుట్టాడో మనిషి మగవాడు లేకుండా పుట్టాడు. ఊర్లో జనం అంతా అన్నం ప్రారంభిస్తాడు, ఎవరికి పుట్టావు రా నువ్వు అని అంటారు. ఆ మాటలు విన్నాడు, పడ్డాడు, మంచి చేశాడు. ఆ ప్రాంతం, ఆయన పడిన ప్రాంతం, వెళ్ళిన ప్రాంతం అలాంటి తక్కువ కులపు జాతి ప్రాంతంలోంచి వచ్చిన వాడు రా యేసు ప్రభు అన్నారు. మాటలు విన్నాడు, పడ్డాడు. సంబంధం లేకుండా ఆ ఇంటి బాధ్యత అంతటిని మోసాడు. 30 సంవత్సరాల వరకు కదలలేదు. ఆ తండ్రి పని తెలుసు. కదలకుండా ఆయన పరిచర్య కోసం, ఇంటి కోసం ప్రయాసపడతానే ఉన్నాడు. ఎక్కడ కూడా ఆ విషయంలో ఆగలేదు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత
30 సంవత్సరాల్లో ఆయన చేయాల్సిన బాధ్యతలు అన్నీ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రభు బయటకు వచ్చి పరిచర్యని మొదలుపెట్టాడు. ఈ పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుంచి నిద్ర కరువు అయిపోయింది. ఏంటది? నిద్ర కరువు అయిపోయింది, తిండి కరువు అయిపోయింది, షెల్టర్ కరువు అయిపోయింది, ప్రతీదీ కరువే. 30 సంవత్సరాల్లో అడుగు బయట పెట్టాడు. అక్కడి నుంచి పరిచర్య ప్రారంభించాడు. ఏ రోజు వెనక్కి తిరగాలని ఆలోచన లేదు. పరిచర్య విషయంలో పరుగులెత్తా ఉన్నాడు. శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. ఎవరు తయారు చేసుకున్నాడు? అక్కడి నుంచి కనీ విని ఎరగని అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. చెవులు లేనోడికి చెవులు ఇచ్చాడు, కళ్ళు లేనోడికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేనోడికి కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగం బాగు చేశాడు, చచ్చిపోయినోడు బాగు చేశాడు, దయ్యం పట్టినోడు బాగు చేశాడు. అవన్నీ చేసి వాళ్ళ ఊరు తిరిగి వస్తే అక్కడోళ్ళు ఓరే ఈడ అదంతా బాగు చేస్తుంది ఈడ యేసుప్రభు కూడా మనోడు రాయుడు, మన మధ్యలో ఉన్నోడు రా, చాలే అని అవమానించారు. అయినా పడ్డాడు ఆ విషయంలో. ఎక్కడ కూడా ఇప్పుడు మన పిల్లల పట్ల మన గురి ఉన్నది ఏంటి? వాళ్ళు బాగుండాలి అని చెప్పి, మన గురి వాళ్ళు సంతోషంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి. యేసు ప్రభు గురి ఏంటి? మార్క్స్ వార్త. యేసు ప్రభు ఒక గురి ఏంటి? మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 31వ మాట. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధిస్తూ మనుష్య కుమారుడైన యేసు అంటే నేను మనుషుల చేతికి అప్పగించబడతాను, వారు ఆయనను చంపెదరు, ఆయన నన్ను చంపుతారు, చంపిన 3 రోజుల తర్వాత ఆయన లేచునని వారితో చెప్పాను. ఆయన లేగుస్తాడని ఆయన చెప్పారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో నన్ను వారు చంపివేస్తారు, నన్ను వారు పట్టుకుని వెళ్తారు, చంపివేస్తారు, చంపిన 3వ రోజుకి నేను తిరిగి లేగిస్తాను. ఇప్పుడు ఇక్కడ పిల్లల్ని అడగండి. పిల్లల్ని అడిగితే మీ గురేంటంటే ఏం చెప్తారు? ఈ డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో ఏదో అవ్వాలని ఆశ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి అవ్వాలని? యేసు ప్రభు గురి ఏంటో తెలుసా? వారి చేత చంపబడడం యేసు గురి. యేసు ప్రభు గురి ఏంటంటే వారి చేతికి చిక్కబడడం యేసు ప్రభు గురి. ఆయన గురి ఏంటంటే చావడం. ఇప్పుడు మన గురించి ఒకసారి ఆలోచిద్దాం. మనము బ్రతకాలని ఆశపడతామా, చచ్చిపోవాలని ఆశపడతామా? మళ్ళీ చెప్తున్నాను, మన ఆశ బ్రతకాలని ఉంటుందా, చచ్చిపోవాలని ఉంటుందా? ఎవరికైనా అదే కదా, బ్రతకాలని. ఏదైనా ముట్టుకోవాలంటే అమ్మో అని ఎందుకంటారు? షాక్ కొడతా చస్తామని భయం. ఏదైనా యాక్సిడెంట్ అవుతే ఎందుకు భయపడతావు? చస్తామని భయం. ఇప్పుడు మనకున్న భయాలు, మనకున్న ఆశ ఏంటి? బ్రతకాలి. యేసు ప్రభుకున్న ఆశ ఏంటి? చావాలి. మనకున్న ఆశ ఏమో బ్రతకాలి, యేసుకున్న ఆశ ఏమో చనిపోవాలి. ఇది ప్రతిసారి శిష్యులు చెప్పుకుంటానే వస్తున్నాడు, ప్రతి విషయంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. కొంచెం ముందుకెళ్దాం. చనిపోతాను అనే విషయం తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 38 చదువుదాం. అంతటి యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురు, జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండునని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోమ్మని, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియయ్యను నాతో కూడా మేల్కొని ఉండలేరా?
మీరు శోధన ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుటకు సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుముగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూచెను. యాలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యులద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో రైట్, చాలు. ఇక్కడ జరిగిన సంఘటన మనకు తెలిసిందే. యేసు ప్రభు వారిని పట్టుకోవడం టైంలో యేసు ప్రభు హృదయం చాలా దుఃఖంతో ఉంది, బాధతో ఉంది, వేదనతో ఉంది. ఇదిగో లోక పాపం ఆయన మీదకి వచ్చేస్తుంది, లోక పాపం అంతా ఆయన మీద నిలబడబోతుంది. కాబట్టి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఏం ప్రార్థన చేసి ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఏం ప్రార్థన చేయడానికి వెళ్ళి ఉంటాడు? ఏంటి ఆ కోరిక? ఇప్పుడు ఏదైనా ఊర్లు వెళ్ళే ముందు బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ వెళ్తాం. మన ప్రార్థన ఏంటి ఉంటుంది? అప్పుడు జాగ్రత్తగా వెళ్ళి యాక్సిడెంట్లు అవ్వకుండా జాగ్రత్తగా రావాలి, నీ సన్ని నాకు తోడు బ్రతకాలన్న కదా మనము కోరిక. యేసు ప్రభు ఏం ప్రార్థన చేసి ఉంటాడు? చావబోతున్నాను, నన్ను రెడీ చేయని ప్రార్థన చేస్తున్నాడు. నేను చావడానికి సిద్ధంగా ఉంటున్నాను, రెడీగా ఉన్నాను, ప్రార్థన చేయని చెప్తున్నాడు. శిష్యులందరికీ చెప్తున్నాడు. ఇదిగో అని దుఃఖాన్ని పంచుకుంటుంటే శిష్యులు నిద్రపోతున్నారు. ఒక వ్యక్తి చనిపోబోతున్నాడు అని చెప్తున్నా సరే శిష్యులు నిద్రపోతూ ఉంటే ఆ వ్యక్తికి ఎలాగుంటుంది? నేను కాసేపులో నాకు పట్టబడతాను, చావబడతాను, చంపబడతాను, నేను తరం పడతాను అని చెప్తా ఉంటే, దుఃఖపడతా ఉంటే, ఆ వేదన పంచుకుంటా ఉంటే, ఏ రాత్రంతా ప్రార్థన చేసి శిష్యులను కనుక్కున్నాడు, శిష్యులను పట్టుకున్నాడో, తయారుకున్నాడో ఆ శిష్యులే నిద్రపోతూ ఉంటాయి. ఒకరోజు విన్న సంఘటన చెప్తున్నాను, నా చెవులారా విన్నాను. ఆ ముసలమ్మకి ఒంట్లో బాగాలేదు. ఆ ముసలమ్మ వాళ్ళ తల్లే, అన్న తమ్ముళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ముసలమ్మ హాస్పిటల్లో ఉంది, పడింది, హాస్పిటల్కి వెళ్ళారు ఎమర్జెన్సీగా. సాయంత్రం తీసుకెళ్తే అన్న తమ్ముళ్ళు వెనకాల నేను కూర్చున్నాను, వాళ్ళు గమనించలేదు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అమ్మ చచ్చిపోద్దంటావా అంటున్నారు. ఏమోరా బాబు, ఇప్పటికి 4వసారి పరిగెట్టడం తీసుకెళ్ళడం, చచ్చిపోద్దని బతికేస్తుంది, ఇది 4వసారి అని. తమ్ముడు అంటున్నాడు, ఒరే పొద్దున్న చచ్చిపోతే బాగుంటుంది అంటున్నాడు. పొద్దున్న అన్నయ్య అడుగుతున్నాడు, ఏరా అని. ఇప్పుడు చచ్చిపోతే రాత్రంతా లెగిసి ఉండాలి శవాన్ని పెట్టుకుని, నిద్రలు పోతాయి. పొద్దున్నైతే ఒక 2-3 గంటలు తీసుకెళ్ళిపోతున్నాడు. తల్లి శవం దగ్గర మాట్లాడుతున్న విషయాలు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోబోతున్నానని చెప్తే, ఇదిగో చావుకు రెడీ అవుతున్నానని చెప్తుంటే శిష్యులు నిద్రపోతున్నారు. ఏంటో దుఃఖం అయింది. ఆ ప్రాంతంలో ఎలాగుంటుంది? ఆయన పుట్టుక దగ్గర నుంచి చూసుకుంటూ వస్తుంటే ఎక్కడైనా ఒక ఆనందంగా ఉండే మాట ఉందా? ఎక్కడైనా ఏదైనా విషయంలో ఆయన ఆనందపడినట్టు ఉందా? ఏదైనా విషయంలో సంతోషంగా ఉన్నట్టున్నాడా? పుట్టుక దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు, పెద్ద అయిన దగ్గర నుంచి పరిచయం మొదలుపెట్టే దగ్గర, శిష్యులు ఎంపిక దగ్గర నుంచి చనిపోతున్న టైంలో కూడా ఆయన సంతోషించడానికి ఒక్క మాట కూడా లేదు, ఒక్క విషయం కూడా లేదు సంతోషించడానికి. చావుకు ముందు ఎవడైనా ధైర్యం ప్రభా నువ్వు ఉండి నీ గురించి ప్రాణం చేస్తాను ఒక్క మాట ఉంటే ఎంత ధైర్యం ఉండేది? అది లేదు. నిద్రపోతున్నారు శిష్యులు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ మంది. ఆయన ఇంకను మాట్లాడుచుండగా, ఇంకా మాట్లాడుతుండగా, శిష్యులతో మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వారితో కూడా జనసమూహము కత్తులు గుదియులు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు చేరేస్తారా? చదవండి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి. చాలు రైట్. ఇక్కడ గమనించండి, తర్వాత భాగంలో యేసు ప్రభు ఇంకా మాట్లాడుతుండగా ఏ శిష్యులకు అయితే ప్రార్థన చేసి శిష్యులు సంపాదించుకున్నాడో అందులో ఒక్కడు, రాత్రంతా నాకు శిష్యులు కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకుని శిష్యులు తయారు చేసుకున్న వ్యక్తిలో ఒక్కడు, బయటోడు కాదు, శిష్యుల్లోంచే ఒకడు యేసు ప్రభుని అప్పచెప్పడానికి బేరం కుదుర్చుకున్నాడు. శిష్యుల్లోంచి ఒకడు. ఇప్పుడు ఆలోచించండి, చనిపోబోతున్నాననే విషయం శిష్యులకు తెలియపరుస్తూ ఉంటే ఒక్కడు కూడా సహాయంకి లేడు, ఒక్కడు కూడా ధైర్యపరచడానికి లేడు, ఒక్కడు కూడా ధైర్యం మాట చెప్పడానికి లేడు. నిద్రపోతున్నారు, వారి సుఖాన్ని వారు చూస్తున్నారు. ఈ లోపల ఇంకా మాట్లాడుతూ ఉండగా ఏ శిష్యుని అయితే తయారు చేసుకున్నాడో అందులో ఒకడు వచ్చి, బయటోడు కాదండి. ఇప్పుడు ఆలోచిస్తాము, మామూలుగా ఒక్కసారి ఊహిద్దామే, తప్పుగా అనుకోవద్దు. మీ కొడుక్కి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని చూశారు. ఆడు పుట్టిన దగ్గర నుంచి మీ కొడుకు మీదే మీ దృష్టి అంతా, మీ కొడుకే నాకు కొడుకు చూసుకుంటాడు. మీ కొడుకుని బాగా ప్రేమించి బాగా పెంచి కొడుకుని తయారు చేశాడు. పెళ్లి చేసి పంపించారు, పెళ్లి చేస్తారు. ఈ లోపల ఊహించండి ఒకసారి, కొడుకు భార్య అంటే మీ కోడలు, ఎవరు కోడలికి 2 కిడ్నీలు పోయాయని విన్నారు. ఎవరికి? కోడలికి 2 కిడ్నీలు పోయాయని విన్నారు. ఈ లోపల మీ కొడుకు ఏడుస్తూ, అమ్మా నీ కోడలు కిడ్నీలు పోయాయి అని ఎడతాను, దుఃఖపడకలేరా ప్రార్థన చేద్దారా అని అంటున్నారు. ఈ లోపల తల్లి అయినా మీకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, బాబు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టున్నారా, హాస్పిటల్ తీసుకెళ్ళరా అంటే అమ్మ తొందరగా తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. మత్తు ఇచ్చాడు డాక్టరు. ఈ పక్కన ఒక కుట్లు కనిపిస్తున్నాయి మీకు. మీ దగ్గర ఉన్న కిడ్నీ తీసుకుని అలా ఆవిడకి ఇచ్చేసాడు. మీకు చెప్పకుండా మీకు తెలియపరచకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి మీ కిడ్నీ కోసి అలా ఆవిడకి ఇచ్చేసాడు. మొత్తంకి మొత్తం వదిలిన తర్వాత అంత ఏంట్రా నొప్పి ఉందిరా బాబు అంటే, నీ కిడ్నీ ఇస్తానమ్మా అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది మీ తల్లిగా? మీరు పోన్లేరు అన్న మంచి పని చేసామా అంటారా అనరా? ఏమంటారు? ఇప్పుడు మీరు ఆ తల్లి స్థానం ఊహించుకోండి. యేసు ప్రభు కూడా శిష్యుని అలాగే తయారు చేసుకుని వస్తే, దుఃఖంలో ఉంటే అందులోంచి ఒకడు వెళ్ళి 30 వెండి నాలుగు అమ్మేశాడు. యేసు ప్రభుని పట్టిస్తాను, నాకు 30 వెండి నాలుగు ఇవ్వండి, దొరికిపోయేలా చేస్తానని చెప్పాడండి. ఇప్పుడు యేసు ప్రభు సొంత మనిషే వెన్నుపోటు పొడిస్తే ఆ దుఃఖం ఎలా ఉంటుందో అసలు ఆలోచించండి. అప్పటికే లోకపాపం అంతా మోస్తున్నాడన్న దుఃఖం ఉంది ఆయనకి. ఆ దుఃఖంలో శిష్యులు ఎవరు పట్టించుకుంటారన్న దుఃఖం ఉంది ఆయనకి. ఆ దుఃఖం ఇంకా వస్తుండగానే ఒకడు వచ్చి వెన్నుపోటు పొడిచాడండి. పట్టుకున్నారు యేసు ప్రభుని, చేతులు కట్టారు, సంఖ్యల్లో వేశారు. ఏదో పెద్ద నేరం చేసినట్టు, దుర్మార్గులు తీసుకెళ్ళినట్టు, నేరస్తులు తీసుకెళ్ళినట్టు పట్టుకుని తీసుకెళ్తున్నారండి. ఆయన అంటున్నాడు, నేను మీ మధ్యనే ఉన్నాను కదా, ఏంటి నాకు ఇలాగా వస్తున్నాను కదా నేను, అసలు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారండి. ఇప్పుడు ఆలోచించండి, ఆయనకి ఏమైనా మంచి జరిగిందా? ఈరోజు గుడ్ ఫ్రైడే అంటున్నాం మనం, మనకు మంచి జరిగింది, ఆయనకు మంచి జరగలేదు. ఆయనకు మంచి జరగలే ఆ విషయం ఇంకా కొంచెం ముందుకు వస్తుంది. తీసుకెళ్లారు, మొట్టమొదటిగా ఫస్ట్ కోర్టులోకి ఎంటర్ చేశారు. ఆ కోర్టు చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 12 నుంచి 13 వరకు. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై కయపకు మామ. కయప ఒక మనుషుడును ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురు మరి ఒక శిష్యుడను యేసును వెంబడించి పోవుచుండిరి. ఆ శిష్యుడు చాలు.
ఇక్కడ ఫస్ట్ అనన్య దగ్గర, అంటే ఒక ప్రధాన యాజకుడి దగ్గర అనన్య ఫస్ట్ కోర్టు దగ్గర తీసుకెళ్ళారు. కోర్టులు తిప్పుతూ ఉన్నారు. రెండో భాగంకి వచ్చినప్పటికేమో మత్తయి సువార్తలో ఉంటుంది 26వ అధ్యాయము 57వ మాట. మత్తయి సువార్త 26:57. యేసును పట్టుకొని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంట మునిగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించిరి. లోపలికి పోయి ఇక్కడ 2 కోర్టులు తిప్పారు ఫస్ట్. ఇప్పుడు అనుకుందాం, ఒకవేళ మనల్ని కనుక అరెస్ట్ చేసి కోర్టులోకి తీసుకెళ్తే కోర్టు నుంచి బయటపడాలని ఆశపడతామా? కోర్టులు తిరగాలి అలా తిరగాలని ఆశపడతామా? ఏంటి ఆశపడతాం? బయటపడిపోవాలని ఆశపడతాం. ఇక్కడ యేసు ప్రభువుని కోర్టు నుంచి కోర్టుకు తిప్పుతున్నారు. కారణం ఏంటంటే ఏ నేరం వేసి ఈయన చంపేద్దామా అని, ఏ నింద వేసి చంపేద్దాం. మొదటి కోర్టుకి వెళ్ళారు, రుజువు పడట్లేదు, కారణాలు దొరకట్లేదు, చంపేంత కారణాలు దొరక. రెండో కోర్టుకి వెళ్ళారు, చంపేంత కారణాలు దొరకట్లేదు. కోర్టు తిప్పుతూ ఉంటే ఇంకొక వార్త ఇవేమన్నాడంటే లూకాసు వార్త 22:52 నుంచి 62 వరకు. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి, వారి నుంచి ఒకసారి గమనించండి, ఆయన పట్టుకుని ఎలా తీసుకెళ్ళారు? ఈడ్చుకొని పోవడం అంటే కింద పడి ఉంటాడా, కాలు మీద నిలబడి ఉంటాడా? ఈడ్చుకుని పోవడం అంటే కింద పడిపోతే లాగి ఈడ్చుకుంటూ వెళ్తున్నారంట. ప్రభువుని పట్టుకొని సంఖ్యల్లో వేసి లాగి ఈడ్చుకుంటా. నొప్పి వస్తుందో రాదా? మాకు తెలిసిన తమ్ముడు కుర్రోడు బాగా తొంటరోడు, బాలరోడు. మా చిన్నప్పటి నుంచి మేము చేస్తున్న పనులు, ఏదైనా ఆటో కనుక ట్రాక్టర్ కనుక వెళ్తా ఉంటే వెనకాల పట్టుకుని వేలాడేవాళ్ళం. స్లోగా వెళ్తాయి కదా ఎద్దుల బండి వెళ్ళినా, అలాగే ట్రాక్టర్ పట్టుకుని వేలాడుతూ ఉండేవాళ్ళం మేము. ఆడు కూడా ఒకరోజు ఒక ట్రాక్టర్ని పట్టుకుని వేలాడుతూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము దిగిపోయాం. దిగిపోయాం. ఆడు పట్టుకుని ఒక చెయ్యి వదిలేశాడు. ఈ చెయ్యి ఏమో లోపల దూరిపోయింది, ఆడనేమో ట్రాక్టర్ ఈడ్చుకుంటూ వెళ్తుంది. మేము పరిగెట్టి అంకుల్ ట్రాక్టర్ ఆపమంటే ట్రాక్టర్ సౌండ్ అటు తిరగట్లేదు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఎవడో చూసి ఆపి ఆడిని ఎత్తితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం చెక్కుంటూ వెళ్ళిపోయింది. ఆడ గోల అంతా ఇంత కాదు. ఇప్పుడు యేసు ప్రభువుని పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్తుందంట. నడిపించవచ్చు కదా, అక్కడ రావచ్చు కదా అని చెప్పచ్చు కదా. ఏంటో కోపం, ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంటే చదువు. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతట కొందరు నడుమొంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండడని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతనిని ఎరుగనని మరికొంతసేపటికి మరియొకడు అతని చూచి నీవును వారిలో ఒకడివిగా పేతురు ఓయి నేను కాననెను. ఇంచుమించు ఒక గడియైన తర్వాత మరియొకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక అతడు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందునని ప్రభుతో అతనితో చెప్పి మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. చాలు, ఇక్కడ జరిగిన సంఘటన మళ్ళీ ఒకసారి చెప్తాను. యేసు ప్రభు చనిపోతాను అనే విషయం తెలియపరిచినప్పుడు పేతురు అనేవాడు త్వరగా లేచి, ప్రభువా అలా అవునేవును, ఒకవేళ ఎక్కడికైనా చావడానికి వస్తే నేను ముందు వస్తానని చెప్పినోడు పేతురు. ఒకవేళ నువ్వు చచ్చిపోవాల్సి వస్తే ముందుగా నిలబడేది నేను కూడా నీతో పాటు చనిపోతానన్న వ్యక్తి అక్కడ యేసు ప్రభు పట్టబడి ఈడ్చుకుంటూ తీసుకెళ్తా ఉంటే అక్కడ ఒక పాప చూసి, ఇదిగో ఈ వ్యక్తే యేసు ప్రభుతో పాటు ఉన్న వ్యక్తి అంటే, యేసు ప్రభు ఎవరమ్మా నాకు తెలీదు, అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరిని చూసి ఏమంటున్నావు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్న వ్యక్తి ఈయన. ఇప్పుడు ఆలోచించండి, ఏ శిష్యులనైతే ఆయన దగ్గర చేసుకున్నాడో, ఏ శిష్యులనైతే దగ్గర చేసుకుని నమ్ముకున్నాడో,
మరణం వచ్చే టైంకి ఆయన ఎవరో తెలియదంటే ఆయన గుండెల్లో ఎలా ఉంటుంది ఆ విషయం, ఆయన హృదయంలో ఎలా ఉంటుంది ఆ విషయం. ఆ నొప్పి తీసుకుంటుండగా ఏడ్చబడి ఆ నొప్పి తీసుకుంటుండగా తన సొంత శిష్యులే నాకు యేసు ప్రభు ఎవడో తెలియదు అనే మాట ఆయన గుండెలకి ఎలా ఉంటుంది, ఆ నొప్పి ఎలా ఉంటుంది. ఆయన పుట్టుక దగ్గర నుంచి ఇప్పుడు వరకు, ఆయన పుట్టుక దగ్గర నుంచి ఈడ్చుకుని తీసుకెళ్లేంత వరకు ఎక్కడైనా సంతోషం అనిపించిందా? ఎక్కడైనా ఆయన ఆనందపడినట్టు ఉందా? ఎక్కడైనా ఆయన జీవితంలో మంచి సంతోషకరమైన వార్త విన్నట్టు ఉందా? సంతోషకరమైన సంఘటన జరిగినట్టు ఉందా? ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతుంటే ధైర్యం చెప్పాల్సిన పేతురు నాకు ఈయన ఎవడో తెలియదమ్మా అని చెప్పి 3 సార్లు బొంకాడు, అబద్ధం ఆడాడు. అప్పుడు యేసు ప్రభు ఆయన వైపు చూసాడు అని చెప్తున్నా. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 65 నుంచి 68 వరకు చూద్దాం. ప్రధాన యాజకుడు తన వస్త్రమును చదువు. ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు వినియున్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతుల్లో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. రైట్, ఇటు గమనించండి. ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్లారు, బట్టలు చింపబడ్డాయి. బట్టలు చింపబడిన తర్వాత ఉమ్ము ఊసారు అనే పదం రాసుకుంది. ఎక్కడ ఊసారా చదువమ్మా? వస్తా చూడండి. ఎక్కడ? ముఖం మీద ఉమ్ము వేసారు. ముఖం మీద ఉమ్ము వేసి పిడిగుద్దులతో గుద్దుతున్నారు, కొడుతున్నారు, చంప మీద కొడుతున్నారు, బట్టలు చింపుతున్నారు లాగి. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఒక వ్యక్తి మీ ఎదురుగుండా మాట్లాడుతున్నాడు, మీ ఆ వ్యక్తి ఎదురుగుండా ఉన్నారు. ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే నోట్లోంచి తొప్పరు వస్తూ ఉంటే కొంచెం దూరంగా నిలబడతారా, అలాగే నిలబడతారా? ఎందుకు? ఉమ్ము తొప్పరలు పడుతున్నాయని. ఇప్పుడు ఆయనకి ఎక్కడ వేశారంటే ముఖం మీద ఉమ్ము ఊసారంట. కారణం ఏంటి? మంచి చేశాడు కాబట్టి, మంచి చేయాలని ఆశపడ్డాడు కాబట్టి, మంచి చేద్దామని ఆశించాడు కాబట్టి ఆయన ముఖం మీద ఉమ్మూసి ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతూ కొడుతూ చంప మీద కొడుతూ ఎవరు కొట్టారో చెప్పుకో అని ఆటలు చేస్తారు, హేళన చేస్తున్నారు. మంచి జరిగి ఉంటుందా? మంచేనా అది? గుడ్ ఫ్రైడేనా అది? శుక్రవారం రోజునే సిలువేశారు, అందుకే గుడ్ ఫ్రైడే. ఇప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మేయడం మంచేనా? ఆయన ముఖం మీద పిడుగులు కొట్టడం మంచేనా? ఆయన చంప మీద కొట్టడం మంచేనా? మంచి చేయడానికి ఆశపడ్డాడు. కొంచెం ఇంకా ముందుకెళ్దాం. ఆ కొట్టిన తర్వాత ఆయనని ఒక డార్క్ సెల్, జైలు అంటే దాంట్లో పెట్టారు. ఇప్పుడు ఆలోచించండి. ముఖం అంతా దెబ్బలు, రక్తం కారుతుంది, చంప పగిలిపోయి ఉంటుంది, పెదాలు చిట్లిపోయి ఉంటాయి, కన్ను దగ్గర నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తం కారి కడుపులో గుద్దుంటారు, ఎక్కడెక్కడో నొప్పులతో గుద్దుంటారు. ఆ నొప్పులతోని ఆ బాధతోని ఒక డార్క్ రూమ్లో ఇస్తారు, జైలు అంటే దాంట్లో ఇస్తారు. ఇప్పుడు యేసు ప్రభు పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి బండి వేయించి పడిపోతే రెస్ట్ తీసుకోవాలని ఆశపడతాడు లేదా? ఆరాం తీసుకోవాలని ఆశపడతాడు లేదా? కొంచెం విశ్రాంతి తీసుకోవాలని ఆశపడతాడు. దెబ్బలు తగిలితే విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభుని కొట్టి ఉమ్ములేసి, ఇప్పుడు అడుగుందాం, ఎదురుగున్న వ్యక్తి మాట్లాడుతుంటే మీ మీద తొప్పలు చాలా ఎక్కువ పడ్డాయి, ముఖం కడుక్కోకుండా ఉండగలుగుతారా? మీ ముఖం మీద, కన్నుల మీద, ముక్కు మీద ఆ తొప్పలు పడతా ఉన్నాయి. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ముఖం కడుక్కోకుండా ఉండగలుగుతామా? కడగాలనిపిస్తా లేదా? ఇక్కడ రాసిన మాట ఏంటంటే వారు ఆయన మీద ఉమ్మూసారు. వారు అంటే బోల్డ్ మంది అని, ఒకటి కాదు, బోల్డ్ మంది ముఖం మీద ఉమ్మూస్తే దెబ్బలతో ఒక రూమ్లో పడున్నాడు. విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ లేదు, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ లేదు, మందు రాయడానికి లేదు, తినడానికి లేదు, నీరు తాగడానికి లేదు, ఏమీ లేదు. ఆ రాత్రంతా ఆ నొప్పులతోని, ఆ బాధలతోని, కన్నీటితోని, వేదనతోని ఆ జైల్లోనే ఉన్నాడు. తెల్లవారిన తర్వాత మళ్ళీ 2 సార్లు తిప్పారు. మొట్టమొదటి పిలాతు అని ఒక అధికారి దగ్గరికి తీసుకొస్తే అక్కడికి ఎంట్రీ ఇవ్వలేదు.
ఆ రోజు ఎంట్రీ ఇవ్వలేదు. మళ్ళీ అక్కడ తిప్పారు. హేరోదు రాజు అక్కడికి వెళ్ళి నేరం మోపాలని ఆశపడ్డారు. ఎలాగైనా చంపాలని చూడడానికి, నేరం మోపడానికి. హేరోదు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా అక్కడ తిరిగి ఆయన కొట్టి, ఇది నా దగ్గర కాదు, పిలాతు దగ్గరికే తీసుకెళ్లారని మళ్ళీ పిలాతు అనే దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గరికి వచ్చిన సంఘటన ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించి, అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుకొనుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి రైట్, చాలు. ఇక్కడ పిలాతు దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు ప్రభువు నిలబడ్డాడు. ఏ నేరం చేయలేదు, ఏ దోషం లేదు. అయినా సరే ఆ దెబ్బలతో, ఆ రక్తంతో, ఆ రక్తపు మడుల్లోని ఆ ఉమ్ము వేసిన దాని మీద నుంచి అలా నిలబడి, బట్టలు చింపివేయబడ్డాడు. ఆ తక్కువ బట్టలతో అలా నిలబడి ఉన్నాడు. పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు భార్య వచ్చి, నాకు రాత్రి కల వచ్చింది, ఈయన పరిశుద్ధుడు, ఈయన రక్తం పరిశుద్ధమైన రక్తం, ఈయనేమి చేయొద్దు అని కల వచ్చింది, నాకు కలవరం ఉందని చెప్పింది. వార్త అందించింది. పిలాతు వచ్చాడు, యేసు ప్రభుని అడిగాడు, నువ్వేం తప్పు చేసావా, ఏమైనా చేసావా, ఏమి చేయలేదు, ఏం మాట్లాడలేదు, ఏ నేరము కనపడలేదు. కనపడపోతే వారికి ఉన్న ఆచారం ఏంటంటే, ఆ రోజుల్లో భయంకరమైన ఒక నేరస్తుడు ఎవడన్నా ఉంటే వాడిని విడిపించడం, ఒక నేరస్తుడిని విడిపించడం. ఆ నేరస్తుడి పేరు బరబ్బా. ఆ నేరస్తుడిని తీసుకొచ్చాడు. ఆ నటోరియస్ క్రిమినల్ అంటారు, అంటే చాలా భయంకరమైన నేరస్తుడు అనమాట. ఆ నేరస్తుడిని నిలబెట్టి పిలాతు అనుకున్నాడు, అంత భయంకరమైన నేరస్తుడు యేసు ప్రభువుని పక్కన పెడితే ఆ దుర్మార్గుని, ఆ బరబ్బా అనేవాడిని చంపేయండి, యేసు ప్రభువుని వదిలేయాలి అని చెప్తారేమో అనుకుని వాళ్ళిద్దరిని మ్యాచ్ చేసి పెట్టాడు. ఇదిగో భయంకరమైన క్రూరమైన మృగం లాంటి ఈ బరబ్బాని విడుదల చేయనా, ఏమి చేయని అమాయకుడైన ఈ యేసు ప్రభుని విడుదల చేయరా అని అడిగారు. అక్కడున్న వారు వెంటనే అన్నారు, యేసు ప్రభుని సిలువేసేయండి అన్నారు. ఆ బరబ్బాని వదిలేయండి, ఆ భయంకరమైన నేరస్తుడిని వదిలేయండి అని ప్రారంభించారు. అక్కడ అరవడం ప్రారంభించారు. పిలాతు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త ఒకసారి మాట్లాడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 6. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతుల్లో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈ సమయమందు ఏ దోషమును నాకు కనపడలేదు, మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. రైట్, చాలు. ఇక్కడ పిలాతు ఆ ప్రజల్ని కొంచెం సంతోషపెట్టడం కోసం, ప్రజలు ఒప్పుకుంటారేమో చంపవేయకుండా అని ఆలోచించి లోపల తీసుకెళ్ళి కొరడా దెబ్బలు కొట్టిపిస్తాడు. కొరడా దెబ్బలు కొట్టించిన తర్వాత ఆయన శరీరము ముక్కల కింద రాలిపోతుంది. ఆ శరీరం మాంసపు మొద్దులు పడిపోతున్నాయి. అది చూసైనా జనం అనుకుంటారు, ఇంక చాలులే యేసు ప్రభువుని వదిలే నీకు ఏం చేయొద్దు అని అంటారని కొరడాతో కొట్టించిన తర్వాత ముళ్ళ కిరీటం పెట్టించిన తర్వాత ఆ ముళ్ళ కిరీటం తలలో దిగిన తర్వాత ఆ ముళ్ళ కిరీటం మీద కొట్టిన తర్వాత పిడిగుద్దులు గుద్దిన తర్వాత శరీరంలో మాంసపు మొద్దులు కింద రాలిపోతున్నాయి. ఇంకేమీ లేవు, మొత్తం రాలిపోతుంది. ఆ రక్తపు మడుగుల్లో ఆ రక్తంతో ఆ మాంసపు ముద్దలు రాలిపోతూ యేసు ప్రభువుని ముందు పెట్టి, ఇదిగో
కొట్టించాను, అయినా సరే ఏ నేరం నాకు కనపట్లేదు, ఏ దోషం నాకు కనపట్లేదు, ఈయన వదిలేయమంటారా అని పిలాతు అడిగాడు. ఏ ఒక్కడు సంతోషపడలేపాడు, సంతృప్తి పడలేపాడు. లేదు చంపేయాల్సిందే, సిలువేసేయాల్సిందే అని అరుపులు కేకలు మొదలు పెడుతుంటే పిలాతు అన్నాడు, నాకు ఈయనకి సంబంధం లేదు, ఈ పాపంకి నాకు సంబంధం లేదు, ఈ రక్తానికి నాకు సంబంధం లేదు, ఈయన్ని మీకే చెప్తున్నాను, మీరే సిలువ వేసుకోండి, నాకు సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు. పిలాతుకి అన్ని అధికారాలు ఉన్నాయి. యేసు ప్రభుని అడిగాడు, ఇదిగో నువ్వు ఒక్క మాటను, నన్ను విడిపించిన ఒక్క మాటను నేను బతికిచ్చేస్తాను, నాకు అధికారులు ఉన్నాయన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నోరు మీరా, మా నాన్న చంపమంటేనే నువ్వు చంపుతున్నావురా, అధికారం ఇస్తున్నావు, నీ చేతిలో వేయలేదు, పో, నేను చావడానికి సిద్ధపడ్డాను, సస్తానని చెప్పి రెడీ అయ్యాడు యేసు ప్రభు. ఆప్షన్ దొరికింది, ఒక ఛాన్స్ దొరికింది, బ్రతకడానికి ఒక అవకాశం, చచ్చిపోయే ముందు కూడా ఒక అవకాశం బ్రతకడానికి దొరికింది. వాడుకుంటామో వాడుకో, మనమైతే ఆఖరి మూమెంట్లో బతికే అవకాశం వస్తే వాడుకుంటాం. ప్రభు దాన్ని కూడా తిరస్కరించి నీకు నాకు మంచి చేయాలని ఆశపడి, మనకి ఆ చెయ్యపోతే మంచి జరగదని ఆశపడి నేను చావడానికి సిద్ధపడతానని చెప్పి చావుకు అప్పచెప్పున్నాడు. అక్కడి నుంచి మనుషులకి అప్పచెప్పబడ్డాడు యేసు ప్రభు. ఆ మాంసం పొద్దులు ఒంటి మీద సరిగ్గా లేవు, ఆ ఘాట్లు, ఆ రక్తము, ఆ చీమి, ఆ నొప్పి, శరీరం కదలట్లేదు, నడవలేని పరిస్థితి, రక్తం అంతా పోయి ఉన్నాడు, ముఖమంతా ఉమ్ములతో పిడిగుద్దులతో పడతా ఉన్నాడు. అప్పచెప్పబడ్డాడు యేసు ప్రభు. యోహాను సువార్త 16వ అధ్యాయం 17వ మాట. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమును నన్ను చూచెదరు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకను చెప్పుకొనిరి. కొంచెము కాలము ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను గోరుచుండురని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, కొంచెము కాలమును నన్ను చూచెదరు, నేను చెప్పిన మాటలను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? రైట్, చాలు. ఇక్కడ శిష్యులకు ముందుగా చెప్పేశాడు, కొంచెం కాలం ఉంటా అని చెప్పాడు విషయాలు. ఇంకొకసారి కొంచెం అలా ముందుకు వస్తే యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే 19వ అధ్యాయం 17వ మాట. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజువైన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు ఇక్కడ అప్పు చెప్పిన తర్వాత యేసు ప్రభుని గోల్గొతా అంటారు. గోల్గొతా కొండ, అది పేరేంటి? గోల్గొతా కొండ అనమాట. ఆ కొండపైకి సిలువుకి తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ దెబ్బలు తిన్నున్నాడు, ఒంట్లో రక్తం లేదు, ఒంట్లో బలం లేదు, శరీరం మీద గాయాలతో ఉన్నాడు. మనుషులందరూ వదిలేశారు, శిష్యులందరూ వదిలేశారు, ఎవ్వరి సహాయం లేదు, నీరసంతో ఉన్నాడు, మానసికమైన నీరసంతో ఉన్నాడు, శారీరకమైన నీరసంతో ఉన్నాడు. ఆయనని సిలువ తను ఎక్కించుకుని చెక్కతో చేయబడిన సిలువ. చరిత్ర ఏం చెప్తుందంటే ఆ సిలువ బరువు, ఆ సిలువకున్న ఆ చెక్కతో చేయబడిన సిలువ బరువు ఎంతంటే సుమారుగా 135 కేజీలు. ఎంతండి? 135 కేజీలు బరువు కలిగిన సిలువ, చెక్కతో చేయబడిన సిలువ ఆయన మీదకి ఎక్కించి గోల్గొతా కొండపైకి నడవాలి, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎంతోమంది గుద్దులు గుద్దారు, కొట్టారు, రక్తం చిందేశాడు, ఒంటి మీద శరీరం మీద మాంసపు మొదలన్నీ కట్ అయిపోయి ఉన్నాయి, చేతులు దాట్లే, కాళ్ళు దాట్లే, తిండి లేదు, నీరు లేదు, ఏం లేదు. 135 కేజీల ఆ సిలువని మోయడం అవుతుందంటారా? మోయడం కాదు, మోచుకుంటూ నడవడం అవుతుందంటారా? ఎంత కష్టం ఆలోచండి. రైస్ బ్యాగ్ మోసేస్తారా? 25 కేజీస్ రైస్ బ్యాగ్ మొయ్యలేం. 25 కేజీలు రైస్ బ్యాగ్ మొయ్యాలంటే కష్టం. మోయడం ఈజీయే. మెట్లు ఎక్కమనండి. నడుచుకుని వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, మెట్లు ఎక్కినప్పుడు ఒకలా ఉంటుంది. కొండ ఒకలా ఉంటుంది, మామూలు రోడ్డు ఒకలా ఉంటుంది. సుమారుగా 135 కేజీలు కలిగిన ఆ సిలువ 1/2 కిలోమీటరు కొండ పైకి
లెక్క ఏంటంటే 1/2 కిలోమీటర్. కొండ ఎప్పుడు మా ఊర్లో మాకు వైజాగ్లో లంబసింగి అని ఒక ప్రాంతం ఉంది. లంబసింగి చాలా చలి ప్రాంతం. విశాఖపట్నం నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరం. చాలా చలి ప్రాంతం, అది చలి ఎక్కువ ఉంటుంది. చలికాలం వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తారు. పై కొండ, అది చాలా ఎత్తైన కొండ. కొండ పైకి తెల్లారి గట్ల 4 గంటలు 4:30 ఆ టైంకి ఎక్కి చూస్తే ఆకాశం కింద ఉన్నట్టు ఉంటుంది, మనం పైన ఉంటాం. ఆకాశం పైన ఉంటుంది, కిందంతా మేఘాలు కనిపిస్తే మనకి రోడ్డు కనపడదు, చెట్లు కనపడవు, భూమి కనపడదు, ఆకాశం కనిపిస్తుంది లంబసింగి అనే ప్రాంతంలో. మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ లంబసింగి వెళ్దామని ఆ కొండ ప్రాంతం దగ్గర వచ్చిన దగ్గర అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అన్న ఎంత దూరం ఉంటుంది అని అడిగాం. 2 కిలోమీటర్లు అని చెప్పాడు. 2 కిలోమీటర్ల కదా కొండ ఎక్కేద్దామని ఎక్కే టైంకి అది చెప్పాడు. కిలోమీటర్లు 2 కానీ మీరు ఎక్కడం ఎక్కుతూ ఉంటే మీకు 6 కిలోమీటర్లా అనిపిస్తుంది అని చెప్పాడండి. ఎక్కుతూ ఉంటే ఆయాసం, కడుపులో నొప్పి, డొక్కల్లో నొప్పి, ఎక్కలేని పరిస్థితి. 2 కిలోమీటర్లు 1.5 పట్టింది ఎక్కడ మాకు. ఇప్పుడు ఆలోచించండి, ఏ వ్యక్తికి అయితే శరీరం అంతా కొల్లబడిస్తారో, రక్తం లేదో, నీరు లేదో, ఆహారం లేదో, నిద్ర లేదో, ఏ సహాయం లేదో, ఆ వ్యక్తి పైన 135 కేజీలు కలిగిన బరువు కలిగిన ఆ సిలువ పట్టుకుని కొండ ఎక్కాలి. 1/2 కిలోమీటర్ అంటే 3 రెట్లు వేసుకోండి. 3 రెట్లు వేసుకోండి. ఇప్పుడు ఎలా ఎక్కుంటాడో ఆలోచించండి ఒకసారి. ఒక్క మాట అక్కడ సిలువను పడేసి, ప్రభువా నేను ఏం చేయలేను, నన్ను వదిలే అని అంటే ఒక్క మాటలో అయిపోద్ది. ఆ త్యాగం ఒక్క మాటలో వదిలిపోద్ది. అయినా ఆ రోజు నీ ముఖం నా ముఖం గుర్తుకొచ్చుంటుంది. ఆయనకి నొప్పి వస్తున్నా, ఆ సిలువ బరువు అనిపిస్తున్నా, ఎక్కలేని పరిస్థితి అనిపిస్తున్నా, ఆ రోజు నీ ముఖం నా ముఖం గుర్తుకొచ్చుంటుంది. ఇదిగో ఒకవేళ నేను ఇక్కడ వదిలేస్తే, ఈ సిలువని ఇక్కడ వదిలేస్తే, ఈ త్యాగాన్ని ఇక్కడ వదిలేస్తే పలానా నవీన్ నశించిపోతాడు, పలానా రజిస్టర్ నశించిపోతాడు, పలానా సిస్టర్ గారు నశించిపోతారు, పలానా 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 వీళ్ళు నశించిపోతారు అనే నొప్పి ఆయనకు అప్పుడు అనిపించుంటుంది. ఆ నొప్పిని తలుచుకుని అమ్మమ్మో లేదు లేదు నా పిల్లల కోసం నేను త్యాగం చేసి తీరాల్సిందని చెప్పి ఆ సిలువను మోసుకుంటూ వెళ్తూ ఆ కొండ ఎక్కాడండి. కొండ ఎక్కిన తర్వాత సరిగ్గా 3 మేకలు, పెద్ద పెద్ద మేకలు. ఈ ప్రాంతం మామూలుగా ఫోటోల్లో చూపించేది ఈ ప్రాంతం చూపిస్తాడు, ఈ చేతులు చూపిస్తాడు, కానీ కాదు. ఈ ప్రాంతంలో చేతులు టైట్గా లాగి, ఇటు లాగి, అప్పటికి శరీరం కుళ్ళబడుతున్నా కదా, గట్టిగా లాగి ఈ ప్రాంతంలో ఒక మేకు, ఈ ప్రాంతంలో ఒక మేకు, 2 కాళ్ళు దగ్గర పెట్టి 2 కాళ్ళకు ఒక మేకు కొట్టి ఆ సిలువని ఎక్కించారు. టైం చెప్తాను చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 25వ మాట. మార్క్స్ వార్త 15:25. ఆయనను సిలువ వేయినప్పుడు పగలు 9 గంటలాయెను. ఆయన సిలువ వేసే టైం ఎప్పుడంట? 9 పగలు 9 గంటలకి వేశారు సిలువ ఆయన్ని. 3వ జాము అంటారు. పగలు 9 గంటలకు వేశారు. ఆయనతో పాటు పక్కన ఇటొక దొంగ, అటొక దొంగ. ఒక దొంగ అంటున్నాడు నువ్వు దేవుడు అయితే రక్షించుకుంటున్నాడు, ఇంకో దొంగ అంటున్నాడు లేదు లేదు వీడి దేవుడే అని చెప్పి అక్కడ ఆరాధించడం ప్రారంభిస్తున్నాడు. కొంచెం ఇంకా ముందుకెళ్దాం. లూకాసు వార్త 23:46 నుంచి 49 వరకు. వ్రేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటలకు ఆ దేశమందంతటి మీద చీకటి కమ్మెను. ఆగండి, ఎన్నింటికి సిలువేశారు? టైం చెప్పండి. ఎన్నింటికి సిలువేశారు? ఉదయం ఎన్నింటికి? 9 గంటలకు వేశారు. అంటే సిలువు పైన మేకలు కొట్టి ఎంత ఏమైంది? 9ంటికి సిలువు మీద పెట్టి మేకలు వేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు టైం ఎంత అయింది? రమారమి ఎంత అంటున్నారు? 3 అయింది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ మేకులతోనే ఆ సిలువు మీద వేలాడుతూనే ఉన్నాడు. కింద ఆ గార్డ్స్, కింద ఉన్న ఆ సైనికులు యేసు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తున్నారు. 9 గంటలు ప్రారంభించిన టైము 3 గంటలకి అయింది. చదువు.
అప్పుడు రమారమి మధ్యాహ్నమైను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రమ్ము కొట్టుకొనుచూ తిరిగి వెళ్ళారు. ఆయనను నెలవారైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలిచిండి వీటిని చూచిచుండిరి. ఇక్కడ 9 గంటలు ప్రారంభించిన ఆ తంతు 3 గంటలు అయినప్పటికీ ఆయన ఆత్మని తండ్రికి అప్పచెప్పుకున్నాడు. అప్పచెప్పుకున్న టైంలో ఎప్పుడైతే అప్పచెప్పుకున్నాడో అప్పుడు చీకటి కమ్ముకుందంట. మధ్యాహ్నం 3 గంటలకి మొత్తం అంతా భూమంతా భయంకరమైన చీకటి. ఇంకా అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఆ మందిరపు తెర చిరిగిందని రాయబడి భూమి కంపించిందని రాయబడుతుంటుంది. భూమి కంపించి పెద్ద పెద్ద రాళ్ళన్నీ పగిలిపోయాయి. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో, ఎప్పుడైతే తన ఆత్మను అప్పచెప్పుకున్నాడో భూమి కంపించింది అనే పదం బైబిల్లో రాసింది. అయితే కొందరు సైంటిస్టులు, పరిశోధకులు బైబిల్లో ఉన్న మాట నిజమా కాదా, బైబిల్లో ఉన్న మాట వాస్తవమా కాదా రుజువుపరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు చిన్న పరిశోధన చేశారు. ఏంటంటే, ఆ గొల్గొతా కొండ పైన ఉన్న భూమి లోపల ఉన్న మట్టి శాంపుల్ తీసుకుని యేసు ప్రభు పుట్టిన కాలాన్ని లెక్కేసుకుని ఆ కాలంలో భూకంపం వచ్చిందంట. అది నిజమా కాదా అని చెప్పి కొన్ని సంవత్సరాలు పరిశోధన చేశారు. ఆ మట్టి పట్టుకుని టెస్ట్ చేసిన సైంటిస్టులకి రుజువు పడింది ఏంటంటే, ఆ రోజు యేసు ప్రభు చనిపోయిన టైంకి ఏ టైం అయితే బైబిల్లో రాయబడి ఉందో ఆ టైంకి భూమి కంపించింది, భూకంపం వచ్చింది. ఆ భూమి అంతా కంపించిందని ఆ రుజువుని ఆ పత్రికకి ఇచ్చారు. పరిశోధన చేసిన వారు బైబిల్లో ఉన్న మాట వాస్తవము అని రుజువుపరిచారు సైంటిస్టులు. ఆ రోజు భూమి కంపించింది అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు వారి మరణము లెక్కించబడింది, ప్రామాణికంగా అది రుజువుపరచబడింది. ఇంకొంచెం ముందుకు వస్తే మత్తయి సువార్త కొందాం. ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయారు, చనిపోయిన తర్వాత భూమి అంతా చీకటి వచ్చింది. మత్తయి సువార్త కొందాం. ఇప్పుడు ఆయన ముందుగా చెప్పాడు కదా, ఇదిగో 3 రోజుల తర్వాత మరలా నేను తిరిగి లేగుస్తాను, నన్ను చంపేస్తారు, మరలా 3 రోజుల తర్వాత నేను తిరిగి లేగుస్తాను అనే పదం చెప్పాడు కదా. ఇప్పుడు మత్తయి సువార్తలో ఏ రాయబడిన చూద్దాం. 27వ అధ్యాయము 65 నుంచి 66. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ 62 చూడు, 27, 62. అందుకు పిలాతు, కావలి ఉన్నవారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పి, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లెగిస్తాను అని చెప్పి ముందుగానే చెప్పాడు. బైబిల్లో ముందుగానే శిష్యులు చెప్పాడు. ఆ వార్త అంతా తెలిసి యేసు ప్రభు 3వ రోజు తిరిగి లెగిస్తాడా లేవడా అని చెప్పి ఆ అధికారి ఒక గృహలా తయారు చేయించి, అక్కడ ఏం జరిగిందంటే ప్రత్యేకంగా ఆ గృహ తయారు చేయించి దాంట్లో యేసు ప్రభు సమాధిని చనిపోయిన శవాన్ని పెట్టి దాన్ని మూయించడానికి పెద్ద రాళ్ళు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఆ రాళ్ళు ఈడ్చుకు రావడానికి కొన్ని బలమైన జంతువులను వాడారు. ఏనుగులు, మనుషులు చైన్ పెట్టి ఆ చైన్ పెట్టిన పెద్ద రాయి పెట్టి ఆ సమాధిని మూసారు. మనుషులు ఎవరు తీయలేరు. అలాంటి సమాధి కట్టి అలాంటి రాయి పెట్టి దానికి ఒక ముద్ర వేశాడు, సీల్ వేసాడు. ఎవరు తీయకుండా 3వ రోజు తిరిగి లేస్తాడేమో చూద్దామని చెప్పి మొత్తం అంతా ఎదురు చూస్తున్నారు. ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో జరిగిన సంఘటనని నేను మామూలుగా చెప్పేస్తాను, వినండి. 3 రోజులు అయిన తర్వాత వాసన వస్తుంది కదా, శవం వాసన వస్తుంది కదా అని చెప్పి యేసు ప్రభు దగ్గర ఉన్న కొందరు స్త్రీలు అత్తర పట్టుకుని ఆ సెంటు జల్లడం కోసం బయలుదేరి వెళ్తూ ఉన్నారు. బయలుదేరి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒకసారి చూడది మత్తయి సువార్తలోనే 28,
5వ వచనం చూడు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పుతున్నా నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొగ్గగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపవడని వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి రైట్, చాలు. ఇక్కడ జరిగిన సంఘటన, యేసు ప్రభుని కలవడానికి ఆ సమాధి దగ్గరికి కలవడానికి వస్తుండగా దారి మధ్యలో దేవుని దూత వచ్చింది. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని దగ్గరికి వెళ్తున్నాము, సమాధి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పుకుంటూ వచ్చి ఆ సమాధి దగ్గర ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే అక్కడ లేడు అనే విషయాన్ని అక్కడ ధృవీకరిస్తున్నాడు దూత. యేసు ప్రభు మరణాన్ని జయించాడు అనే విషయాన్ని రుజువుపడుతున్నాడు. ఏ యేసు ప్రభు అయితే ఆ సిలువను ఎక్కించున్నాడో, ఏ యేసు ప్రభు అయితే ఆ మరణాన్ని తీసుకున్నాడో, ఏ యేసు ప్రభు అయితే ఆ మరణాన్ని గురించి వెయిట్ చేశాడో, అదే యేసు ప్రభు సమాధిలో